ఉన్నటువంటి రైతులందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే గత సీజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం కోటగిరిలో ఖాతా పెడితే 40 కిలోల సంచికి 41 కిలో పెట్టడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నిస్తే సంచి తరుగు అదేవిధంగా పొల్లు అది దాన్ని బట్టి 41 కిలో పెడుతున్నామని చెప్పేసి ఆ రోజు అధికారులు చెప్పడం జరిగింది. అదే అధికారులు ఈరోజు ఇదే సొసైటీలో ఈరోజు 41 కిలో 500 గ్రాములు 500 650 గ్రాములు 700 గ్రాములు పెడుతున్నారు. మరి ఇది ఎందుకు పెడుతున్నారు? మీరు ఎవరికి అడిగిర్రు? దీన్ని పెట్టాల్సిన అవసరం మీకు ఏమున్నదని చెప్పేసి మేము ఈరోజు కోటగిరి రైతులను ప్రశ్నిస్తూ ఉన్నాము. మీరు మీటింగ్ చేసిర్రా? మీటింగ్ చేయండి, మా వడ్లకు మీరు ఎట్లా పెత్తనం చేస్తారని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారి కానీ మేము అడుగుతూ ఉన్నాము. ఏం అడుగుతూ ఉన్నామంటే, అయ్యా మేము పంట పండిస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మా వడ్లకు తరుగు డిసైడ్ చేసేందుకు మీరెవరు? మీరు ఎట్లా డిసైడ్ చేసిర్రు? మీరు రైతుల మీటింగ్ చేసిర్రా? వెంటనే ఈ తరుగు ఏదైతే ఉన్నదో ఫస్ట్ నుంచి పెట్టిన రైతులందరికీ కూడా తరుగు అనేది ఖరీఫ్కు ఏ విధంగా అయితే పెట్టిర్రో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టాలా? లేదు అంటే మేమందరం కలిసి ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి చేస్తున్నాము. దీనిపైన వెంటనే స్పందించాలా? స్పందించకపోతే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై జవాన్. గత ఖరీఫ్ సీజన్లో వడ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఖాతా చేసిన విధానం ఏంటంటే, ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 41 కిలో చొప్పున పెట్టింది. ఈ రబీ సీజన్ వచ్చేసరికి 40 కిలోలు పెట్టాల్సిన బస్తాని 41 కిలో 600 గ్రాములు పెడుతున్నారు. ఒక కింటా వెనక రైతు 2.5 కిలోల నష్టపోవడం జరుగుతుంది. దీన్ని అధికారులు ఎంబడే చర్య తీసుకోవాలా, సకాలంలో స్పందించాలా, రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నారు. రోజు 1 కిలో తరుగు తీసుకున్నాడు, ఇప్పుడేమో 1 కిలోన్నర మీద పోతుంది తరుగు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం, నష్టపోతున్నాం. కింట వెనక మళ్ళీ ప్రభుత్వం కానీ ఎంతనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం.